యేసుక్రీస్తులో మీకు అందరికీ వందములు. కయీను హేబెల్ని మరి కసితో నరికి చంపాడు. ఎందుకంటే మరి కయీను అర్పణ దేవుడు అంగీకరించలేదని, హేబేలు అర్పణ దేవుడు అంగీకరించలేదని ఒక అసూయతో కసిగా మరి సొంత అన్నయ్య ఉంటున్నటువంటి హేబెల్ని చంపివేయటం జరిగింది. కాబట్టి గమనించిన ప్రతి ఒక్కరు కూడా ఈ రోజుల్లో అన్నదమ్ముల మధ్య అనేకమైనటువంటి వ్యత్యాసాలు, అసూయలు, మరి క్రోధాలు ఇవన్నీ వస్తున్నాయి. దానికి కారణం ఏంటంటే ఆ యొక్క అసూయ స్వభావం చాలా ప్రమాదకరమైనది. అసూయ అనేది ఎప్పుడు కూడా ఉండకూడదు. వాడు బాగుపడుతున్నాడు, నేను బాగుపడట్లేదు అంటే అసూయ. ఈ రోజులు అనేక మందిలో ఉండేదంటే అసూయ. అసూయ అసలు ఎంత మాత్రం మంచిది కాదు. అదే కాదు, ఈ అసూయ ఉంటే కనుక దురాత్మలు వచ్చి పట్టుకుంటాయి. ఆ దురాత్మ ఎటువంటి దురాత్మ అంటే మనుషుల హృదయంలో ఎప్పుడైతే ద్వేషం ఉంటుందో అసూయ తర్వాత ద్వేషం వస్తుంది. ఆ ద్వేషం తర్వాత మరి వాళ్ళలో కసి కూడా పెరిగిపోతుంది. ఆ దురాత్మలు కొన్ని ప్రవేశించి వాళ్ళని వాడుకుంటాయి. ఇప్పుడు కయ్యను చూసినట్లయితే అదే. కయ్యను మరి అసూయతో మరి బాగా ఉడికిపోయి ఆ తర్వాత ద్వేషం పెంచేసుకుని చివరికి చంపేయటం జరిగింది. కాబట్టి గమనించండి వేసండి, ఆ విధంగా అసూయ ఉంటే కనుక సాతాను మీలో నివసిస్తాడు. ఈ విషయం డౌట్ లేదు. ఎందుకంటే అసూయ సాతాను స్వభావం. అసూయ ఉందంటే లోపల సాతాను మీలో ఉన్నట్టే. మరి సాతాను స్వభావన మీలో సాతాను నిలబడి చేస్తాడు. అందుకనే దేవుని దగ్గర మీ పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి మీ బలంతలు ఏమన్నాయో అసూయన, మత్సరమ, క్రోధమా అవి ప్రతి దినము దేవుని దగ్గర మీరు మొదలుపెట్టి వాటిని అదుపులో ఆధీనం ఉంచుకోవాలి. లేకపోతే కనుక మరి కయ్యను ఎటువంటి పని చేస్తున్నాడో అటువంటి పనులు చేసే అవకాశాలు ఉండకపోవు. కాబట్టి గమనించండి, కసి చాలా ప్రమాదకరమైనది. కసి ఎప్పుడు వస్తుందంటే సహనాన్ని కోల్పోయినప్పుడు మనుషులు కసి వస్తుంది. అటువైపు ఉన్న వ్యక్తి మరి లోబడినప్పుడు మరి ఎక్కువగా రెచ్చగొట్టినప్పుడు కూడా కొన్నిసార్లు కసి అనేది ఏర్పడుతుంది. కసి రాకుండా చూసుకోలేకపోయినా సరే కసి ఏం చేస్తుందంటే కసిలో విచక్షణ ఉండదు. కసిలో ఎటువంటి విచక్షణ లేకుండా మరి విచక్షణ రహితంగా చంపారని చెప్తుంటారు చాలామంది వార్తలు. అంటే కసికి విచక్షణ ఉండదు. ఏమవుతాడు, ఏంటి, ఎలాగా అనేది ఏముండదు. వాళ్ళని పూర్తిగా వాళ్ళకి నచ్చినట్టుగా చంపేయటమే, అత్యంత దారుణంగా చంపేయటమే వాళ్ళకి అధ్యాయం. కాబట్టి మీరు కసి లేకుండా చూసుకోండి. కసి చాలా ప్రమాదకరమైనది. మరి ఎంత ప్రమాదకరమైనది, చాలా ప్రమాదకరం. కాబట్టి గమనించండి, కసి రావడం కూడా కారణం ఏంటంటే మీరు మొదటగా పరిశుద్ధత లేకపోతే కసి వస్తుంది. పాప క్షమాపణ లేకపోతే కసి వస్తుంది. దేవుడి మాటలను దీవించుగాక. ఆమేన్.